స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తాయని ప్రతిపక్షాలు బలంగా నమ్ముతుంటే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా బిందాసుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ మీటింగ్ ద్వారా ఇచ్చిన సందేశం తర్వాత జిల్లా కాంగ్రెస్ నాయకుల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదని, అంతా హైకమాండ్ చూసుకుంటుందన్న ధీమా కాంగ్రెస్ నేతలు కాలర్ ఎగిరిస్తున్నారు. ఇంతకీ కాంగ్రెస్ నాయకులు లోకల్ బాడీ ఎన్నికల విషయాన్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఖర్గే చేసిన కనికట్టు ఏంటి? కాంగ్రెస్ చీఫ్ రాష్ట్ర నాయకులకు ఇచ్చిన సీక్రెట్ మెసేజ్ ఏంటి అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో కాంగ్రెస్ తరపున నిర్వహించిన మీటింగ్ కు హాజరవడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసలు ఎజెండా వేరే ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఫార్ములాపై చర్చించే ఉద్దేశంతో ఖర్గే హైదరాబాద్ వచ్చారని, తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ఇదే విషయంపై ఆయన మంతనాలు జరిపారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై ఖర్గే ప్రశ్నించినప్పుడు కొందరు ఎమ్మెల్యేలు సమాధానమిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న అసంతృప్తి కొన్ని వర్గాల్లో ఉందనే విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తుంది. ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తారని ఖర్గే సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, పీసీసీ చీఫ్ ను ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ కీలకమైన సమావేశం సారాంశం ఏమిటంటే, మంత్రులు కొందరు పలుకుబడి ఉన్న ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేసి వారికి జిల్లాల వారీగా బీఆర్ఎస్ తరపున గెలిచిన అభ్యర్థులకు ఎరవేసి వారికి కాంగ్రెస్ కండువా కప్పించే బాధ్యతను ఖర్గే అప్పచెప్పారని గాంధీభవన్లో చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని గెలవడం కష్టం, కానీ ఇలా ఇతర పార్టీలు గెలిచిన వారికి గాలం వేసే ఆటంటే తమకు చాలా సరదా అంటూ 2-3 మంత్రులు తాము రెడీ అంటూ కాలు దువ్వారని సమాచారం. కొందరు మంత్రులైతే తమకు కేటాయించిన శాఖల వల్ల ప్రయోజనం లేదని, తాము ఇతర పార్టీ అభ్యర్థులను ఆకర్షించడానికి తగిన వనరులు లేవని వాపోయారట. దీనిపై కొందరు సీనియర్ మంత్రులు స్పందిస్తూ అసలు మంత్రి పదవి ఇస్తే చాలని చాలా మంది క్యూలో ఉన్నారని కౌంటర్ ఇచ్చారట. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకుని ఎన్నికల్లోనూ గెలిపించలేక, గెలిచిన అభ్యర్థులని ఆకట్టుకోలేకపోయిన వారు మంత్రులుగా ఉండే అర్హత కోల్పోతారని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సి వస్తుందని ఫినిషింగ్ టచ్ ఇచ్చారట. మొత్తం మీద షార్ట్ కట్ లో స్థానిక ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ మాస్టర్ స్కెచ్ వేసిందనే విషయం బయటపడింది. దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.